అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఏం చెప్తారు? టైం అయితే డెఫినెట్లీ తక్కువే ఉంటుంది, బట్ ఆ టైంలో ఎలా వాళ్ళు మేనేజ్ చేయాలంటారు? ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అభ్యర్థులందరూ కూడా నేను చెప్పినట్లుగా 180 రోజులలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక 10 డేస్లోగా మరి 2 తెలుగు రాష్ట్రాలలో టెట్ పైన డిఎస్ పైన ఒక స్పష్టత వస్తుంది కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఎస్సి, డి ఫర్ డిసైడింగ్ గోల్, ఎస్ ఫర్ స్టడీ, సి ఫర్ కన్సిస్టెన్సీ. డిసైడ్ యువర్ గోల్. నీ గోల్ ఏంటి? నువ్వు ప్రిపేర్ అయ్యేది ఎస్జిటి మాత్రమే ప్రిపేర్ కా. స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ప్రిపేర్ కాండి. లేదు గ్రూప్ 2 ప్రిపేర్ కావాలనుకుంటే ఫిబ్రవరిలో జరిగే గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ కాండి. లేదు గ్రూప్ 1 ప్రిపేర్ కావాలంటే మార్చిలో జరిగే గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ కాండి. లేదా డిప్యూటీఓ ప్రిపేర్ కావాలంటే ఏప్రిల్లో జరిగే డిప్యూటీఓ మాత్రమే ప్రిపేర్ కాండి. డిసైడ్ యువర్ గోల్. యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్ గోల్. మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటారు. ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే స్మార్ట్ గోల్ డెవలప్ చేసుకోండి. స్మార్ట్ గోల్లో ఎస్ ఫర్ స్పెసిఫిక్. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక జాబ్ మాత్రమే ప్రిపేర్ కావాలి. ఎస్ ఫర్ స్పెసిఫిక్ గోల్. ఎం ఫర్ మెజరబుల్ గోల్. మనం ఎంతవరకు చదవగలమో అంతవరకు చదవండి. గొప్ప గొప్ప టార్గెట్స్ మనం పెట్టుకోకూడదు. ఏ ఫర్ అచీవబుల్ గోల్. మనం సాధించేటువంటిది మాత్రమే. ఇప్పటికిప్పుడు నేను 180 రోజులలో ఐఏఎస్ కావాలనుకుంటే కాలేరు, ఎందుకంటే అది అచీవబుల్ గోల్ కాదు. అది 3 సంవత్సరాల యజ్ఞం. ఇప్పటికిప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటే కాలేరు, అది 2 సంవత్సరాల యజ్ఞం. ఇప్పటికిప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్ కావాలంటే కాలేరు, అది 1 సంవత్సరం యజ్ఞం. డిఎస్సి కావాలంటే అది 6 నెలల యజ్ఞం, 180 డేస్. కనుక మనం గోల్ పెట్టుకునేటప్పుడు అది స్పెసిఫిక్ గోల్ ఉండాలి, రెండవది మెజరబుల్ గోల్ ఉండాలి, మూడవది అచీవబుల్ గోల్ ఉండాలి, రియలిస్టిక్ గోల్. మా ఫ్రెండ్ ప్రిపేర్ అవుతున్నారు, మా బంధువులు ప్రిపేర్ అవుతున్నారని వేరే వాళ్ళని బట్టి కాకుండా నీ సామర్థ్యం ఎంత, నీ సామర్థ్యంకు తగిన జాబ్ మాత్రమే ప్రిపేర్గా. కనుక డిఎస్ అనేది మీ సామర్థ్యానికి సంబంధించిన జాబ్ కాబట్టి సో రియలిస్టిక్గా ఉండాలి. టీ ఫర్ టైం బౌండెడ్ గోల్ చాలా ఇంపార్టెంట్. మీరు అడిగారు జాబ్ సాధించాలంటే మీరు అభ్యర్థులకు ఇచ్చేటువంటి సూచనలలో నేను చెప్పేది టైం బౌండెడ్ గోల్. ఎప్పుడైనా కూడా ఏ కేటగిరీ విద్యార్థి ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేసుకోవడం. మీకు టైం ఎందుకు వేస్ట్ అవుతుందంటే మొదటిది ఫోన్, మీ చేతిలో ఉన్న ఫోన్, వచ్చిన ఫోన్ కాల్స్, వచ్చిన వాట్సాప్ మెసేజ్లు, వచ్చిన ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్లు, ఫేస్బుక్లో ఉన్నటువంటి పోస్టింగ్లు చూడ్డానికి రోజుకు కనీసం 3 గంటల టైం వేస్ట్ అవుతుంది మీకు. కనుక సిమ్ కార్డు మార్చండి, కొత్త సిమ్ కార్డు తీసుకోండి, అది పేరెంట్స్కి మాత్రమే ఆ నెంబర్ ఇవ్వండి. దాని ద్వారా రోజుకు 3 గంటలు మీరు సేవ్ చేసుకోవచ్చు. రెండవది పోస్ట్ పోన్. మొదటిది ఫోన్, రెండవది పోస్ట్ పోన్. వాయిదా మనసత్వం. చాలామంది ఏమనుకుంటారంటే రేపు చదువుదాం, రేపు మంచి రోజు, ఈవినింగ్ చదువుదాం, ఇప్పుడు నేను చదవలేను, స్ట్రెస్లో ఉన్నాను. ఎన్ని రోజులు వాయిదా వేస్తుంటారు. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అనుకుంటావు నువ్వు చదవాలని, అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో హాల్ టికెట్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడతారు మీరు. కనుక మొదటిది ఫోన్ పక్కన పెట్టండి, రెండవది పోస్ట్ పోన్ చేయడం కూడా పక్కన పెట్టండి. హైదరాబాద్లో ఒక సామెత ఉంది, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. రేపటి పనిని ఈరోజు చేయాలి, ఈరోజు పనిని ఇప్పుడే చేయాలి. ఏది బర్గర్లు బిర్యానీ తినడం కాదు, చదవడం. వెంటనే మీ పుస్తకాల దుమ్ము దులపండి. సోషల్ మీడియా ప్రచారం నమ్మొద్దు. ఆ ఫ్రెండ్ చెప్పారు, వీళ్ళు చెప్పారనే కాదు. స్పష్టంగా జీవోలో నీ జిల్లాలో పోస్ట్ ఉందా లేదా, నీ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదా, ఆ పోస్టు నాదే అనేది ఆత్మవిశ్వాసంతో చదవండి. ఎప్పుడైనా పోస్టుల సంఖ్య తక్కువ ఉంటే నాన్ సీరియస్ క్యాండిడేట్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ కేటగిరీ సభ్యులు ఎక్కువ ఉంటారు, వాళ్ళు చదవరు, నిరాశ నిస్పృహలతో యుద్ధరంగంలో చేతులు ఎత్తేస్తారు. డియర్ ఫ్రెండ్స్, అట్లా కాకుండా నేను చెప్పిన సూచనలు ఇప్పుడే చెప్పాను. స్మార్ట్ గోల్ ఉండాలి. ఆ స్మార్ట్ గోల్లో టైం మేనేజ్మెంట్ మీరు చేసుకోండి. అద్భుతంగా రాబోయే డిఎస్సిలో మీరు కాబోయే టీచర్ కావచ్చు. పర్ఫెక్ట్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. అండ్ కల్ కా కామ్ ఆజ్ కర్నా హై, ఆజ్ కా కామ్ అభీ కర్నా హై.